దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును. గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఏప్రిల్ 8 మీన రాశి వారికి 2 మంచి పనులు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఏప్రిల్ 8న మీన రాశి వారికి 2 మంచి పనులు జరగబోతున్నాయి. ఇక ఈ రాశి వారు ఏ విధమైన పనులు ఈ రాశి వారికి జరగబోతున్నాయో, వీరు ఎవరికి ఏ విధంగా సహాయపడబోతున్నారో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మీన రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే మీన రాశి వారు అందం, ఆకర్షణీయంతో ఉంటారు. చలాకీతనం, చురుకుదనంతో ఎదుటి వారిని కట్టిపడేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు మీరు ఏ ప్రయోజనాన్ని అయితే ఆశించి పని మొదలు పెడతారో ఆ ప్రయత్నం అనేది ఇప్పుడు తప్పకుండా ఫలిస్తుంది. చేసే ఏ పనైనా కూడా విజయవంతం అవుతుంది. నలుగురిలో మీకైతే కనుక పేరుని సంపాదించుకునేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక నూతన వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు ఏర్పడబోతుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు మీకు తొలగిపోతాయి. మీరైతే కనుక ఇప్పటి నుండి డబ్బులను సేవింగ్ చేస్తారు అనే ఆలోచన మీకు కలుగుతుంది. ఇక మీకైతే కనుక ధన సంబంధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడం కోసం ఆర్థిక ప్రయోజనాలు అనేవి పొందుకోబోతున్నారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులలో చక్కటి పరపతి మిగులుతుంది. సహకారం దొరుకుతుంది. ఉద్యోగ పరంగా చూస్తే కనుక ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఉద్యోగ కార్యాలయంలో అధికారుల యొక్క సపోర్టు దక్కుతుంది. తప్పకుండా పొందుకుంటారు. ప్రయాణాలు చేసే విధంగా కనిపిస్తోంది. తోటి ఉద్యోగుల సహాయంతో విహారయాత్రలకు వెళ్తారు. మీరైతే కనుక టూర్కి వెళ్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క మీన రాశి వారికి జీవితంలో ఇప్పటి వరకు ఉండేటటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం కోసం మీ యొక్క మిత్రుల యొక్క హెల్ప్ అనేది దొరకబోతుంది. దీంతో పాటు ఎవరైతే మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఆ వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపార పరంగా వ్యాపార జీవితంలో ఒడిదుడుకులు తొలగిపోతున్నాయి. వ్యాపారంలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటారు. ఇక కొత్తగా పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన చేస్తున్న వారికి బిజినెస్ ఐడియాస్ రాబోతున్నాయి. ఇదే విధంగా మీరైతే నిపుణుల యొక్క సలహాలను, సూచనలను పాటించండి. ఇక 2 మంచి పనులైతే జరగబోతున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది మీ మధ్య గొడవలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి యొక్క మద్దతు అనేది మీన రాశి వారికి దొరుకుతుంది. ఏ పని చేయాలి అనుకుంటున్నా కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అనేది మీకు అందుతుంది. విద్యా జీవితం కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. చదువుల్లో ముందుండే ప్రయత్నం తప్పక ఫలిస్తుంది. అలాగే రాజకీయ పరంగా ఉన్నతమైన స్థానంలోకి ఎక్కబోతున్నారు. ఈ రాశి వారికి కోర్టు సమస్యలు తీరబోతున్నాయి. ఈ రాశి వారు ఆరోగ్య సమస్యల నుండి విడుదల పొందుకోబోతున్నారు. ఈ రాశి వారికి సంబంధించి బిడ్డల పట్ల సంతృప్తికరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్క విధమైన ప్రతికూల పరిస్థితి అనుకూలంగా మార్చబడ్డానికి వీరైతే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే ఈ యొక్క రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా కూడా చక్కటి శుభ ఫలితాలను పొందుకుంటారు. దినచర్యను ప్రారంభించేటప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. దత్తాత్రేయ ఆరాధన కూడా వీరికి చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.